ఎపిటెట్ సంబంధించి ఫ్రేసల్ వెర్బ్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫ్రీక్వెంట్గా వస్తున్నటువంటి కొన్ని ఫ్రేసల్ వెర్బ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఫ్రేసల్ వెర్బ్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఏ ఫ్రేసల్ వెర్బ్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్, యూజువల్లీ ఏ వెర్బ్ అండ్ ఏ ప్రిపోజిషన్ దట్ క్రియేట్స్ ఏ ఫ్రేజ్ విత్ ఏ డిఫరెంట్ మీనింగ్. ఒక వెర్బు, ఒక ప్రిపోజిషన్, సాధారణంగా ఒక వెర్బు ఒక ప్రిపోజిషన్ కలిసి ఒక కొత్త పదం, ఒక ఫ్రేజ్ ఏర్పడుతుంది. ఈ ఫ్రేజ్ అనేది ఒక కొత్త మీనింగ్ను, ఒక డిఫరెంట్ మీనింగ్ను ఇస్తే అది ఫ్రేసల్ వెర్బ్ అవుతుంది. ఇప్పుడు మనము కొన్ని ఫ్రేసల్ వెర్బ్స్ తెలుగు మీనింగ్, ఇంగ్లీష్ మీనింగ్ మరియు యూసేజ్ గురించి తెలుసుకుందాము. టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎగ్జామ్ అయ్యేలోపు కనీసం 2-3 సార్లు చూస్తే వీటి మీద మీకు గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా అట్ ఏ టైం ఒకసారి ఒక సిట్టింగ్లో 20 లేదా 25 నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒకేసారి అన్నీ అంటే మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఫస్ట్ వన్, అకౌంట్ ఫర్, కారణం చెప్పు, బాధ్యత వహించు. టు ఎక్స్ప్లెయిన్ ద రీజన్ ఫర్, యు మస్ట్ అకౌంట్ ఫర్ యువర్ ఆబ్సెన్స్ ఫ్రమ్ ద స్కూల్ ఎస్టర్డే. నువ్వు కారణం చెప్పాలి, నిన్న సెలవు పెట్టినందుకు గాను నువ్వు కారణం చెప్పాలి, బాధ్యత వహించాలి. ఇక్కడ మీరు వీటిని గుర్తుపెట్టుకునేందుకు మీ యొక్క రెగ్యులర్ లైఫ్కు సంబంధించి ఏదైనా ఒక సొంతంగా ఒక సెంటెన్స్ క్రియేట్ చేసుకుంటే మీరు ఈ ఫ్రేసల్ వెర్బ్స్ను మైండ్లో ఎక్కువ కాలం పెట్టుకోగలరు. నెక్స్ట్, యాక్ట్ అపాన్, సలహా ప్రకారం నడుచుకును. టు టేక్ యాక్షన్ అకార్డింగ్ టు అడ్వైస్. స్టూడెంట్స్ యాక్టెడ్ అపాన్ ద టీచర్స్ అడ్వైస్. ఆస్క్ ఫర్, ఆస్క్ అంటే అడగడం, ఫర్ అంటే కొరకు, కానీ ఇక్కడ ఆస్క్ ఫర్ అంటే అడుగు లేదా యాచించు. టు రిక్వెస్ట్ సంథింగ్, ద బాయ్ ఆస్క్డ్ ఫర్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. అబ్బాయి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ను అడిగాడు. నెక్స్ట్, బ్యాక్అవుట్, వెనక్కి తగ్గు లేదా మాట తప్పు. సో మాట తప్పిన సందర్భంలో బ్యాక్అవుట్ ఫ్రేసల్ వెర్బ్ను యూజ్ చేస్తారు. టు విత్డ్రా ఫ్రమ్ ఏ ప్రామిస్ ఆర్ అగ్రిమెంట్. హీ ప్రామిస్ టు హెల్ప్ బట్ బ్యాక్డ్ అవుట్ అట్ ద లాస్ట్ మూమెంట్. అతడు హెల్ప్ చేస్తాడని ప్రామిస్ చేశాడు, కానీ చివరి నిమిషంలో, చివరి క్షణంలో మాట తప్పాడు. సో బ్యాక్డ్ అవుట్ అంటే మాట తప్పాడు. నెక్స్ట్, బేర్ విత్, ఓపిక పట్టు, సహించు. టు బి పేషెంట్ విత్ సమ్వన్. ప్లీజ్ బేర్ విత్ మీ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ అంటిల్ ఐ ఫినిష్ ద టాపిక్. ఈ టాపిక్ పూర్తి చేసేంత వరకు కొంతసేపు ఓపిక పట్టండి, సహించండి. బ్లో అవుట్, ఊది ఆర్పివేయడాన్ని బ్లో అవుట్ అంటారు. టు ఎక్స్టింగ్విష్ బై బ్లోయింగ్. ద గర్ల్ బ్లూ అవుట్ ద క్యాండిల్స్ ఆన్ హర్ బర్త్డే కేక్. బ్లో అప్, పేల్చివేయు. టు ఎక్స్ప్లోడ్ ఆర్ డెస్ట్రాయ్ బై ఎక్స్ప్లోజన్. ద ఓల్డ్ బ్రిడ్జ్ వాస్ బ్లోన్ అప్ బై ద రెబెల్స్. సో ఓల్డ్ బ్రిడ్జ్ను పేల్చివేయడం జరిగింది రెబెల్స్ యూజ్ చేసి. ఇది అందరికీ తెలిసిందే. ఇది బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అంటే ఏంటంటే పాడైపోవు, ఆగిపోవు. టు స్టాప్ వర్కింగ్ మెషినరీ ఆర్ వెహికల్స్. ఏదైనా వెహికల్ కానీ లేదా మెషినరీ కానీ పని చేయడం ఆగిపోతే బ్రేక్ డౌన్ అంటాము. సో ఇది టెట్లో అప్పుడప్పుడు వస్తుంది. ఇది అవర్ స్కూల్ బస్ బ్రోక్ డౌన్ ఆన్ ద వే దిస్ మార్నింగ్. నెక్స్ట్, బ్రేక్ ఇంటూ, దొంగతనంగా చొరబడు. టు ఎంటర్ ఏ బిల్డింగ్ ఇల్లీగల్లీ బై ఫోర్స్. థీవ్స్ బ్రోక్ ఇన్ టు ద హౌస్ డ్యూరింగ్ ద నైట్. దొంగలు రాత్రి చొరబడ్డారు, దొంగతనంగా చొరబడ్డారు.
బ్రేక్అవుట్ హఠాత్తుగా ప్రబలు వ్యాపించు. టు స్టార్ట్ సడన్లీ కలరా బ్రోక్అవుట్ ఇన్ ద విలేజ్ లాస్ట్ వీక్. సో ఏదైనా వ్యాధి కానీ జబ్బులు కానీ హఠాత్తుగా ప్రబలించినప్పుడు వ్యాపించినప్పుడు బ్రేక్అవుట్ లేదా బ్రోక్అవుట్ అని యూజ్ చేస్తాము. నెక్స్ట్ బ్రేకప్. సో విడిపోవడాన్ని లేదా ముగిసిపోవడాన్ని బ్రేకప్ అని యూజ్ చేస్తాము. ఫ్రేజల్ వర్బ్. టు ఎండ్ ఏ రిలేషన్షిప్ ఆర్ మీటింగ్. ద మీటింగ్ బ్రోకప్ ఆఫ్టర్ ద స్పీచ్. స్పీచ్ తర్వాత మీటింగ్ ముగిసిపోయింది. ఇది ఇంపార్టెంట్. ఇది టెట్లో ప్రీవియస్ టెస్ట్లో పడడం జరిగింది. బ్రింగ్ అబౌట్ కలుగజేయు దారితీయు. టు కాజ్ సంథింగ్ టు హ్యాపెన్. హార్డ్ వర్క్ బ్రింగ్స్ అబౌట్ ద సక్సెస్ ఇన్ లైఫ్. అంటే ఒకటి ఇంకో దాని మీద ప్రభావం చూపిస్తే బ్రింగ్ అబౌట్ కలగజేయు దారితీయు. టు కాజ్ సంథింగ్ టు హ్యాపెన్. హార్డ్ వర్క్ బ్రింగ్స్ అబౌట్ సక్సెస్ ఇన్ లైఫ్. నెక్స్ట్ బ్రింగ్ ఫార్వర్డ్ ముందుకు జరుపు. టు మూవ్ టు అన్ ఎర్లియర్ డేట్ ఆర్ టైమ్. ప్రకటించిన సమయం కంటే ముందుగా ఏదైనా జరిగితే అప్పుడు బ్రింగ్ ఫార్వర్డ్. ఫార్వర్డ్ అంటే ముందుకు తెలుసు, బ్రింగ్ అంటే తీసుకురావడం. సో ముందుకు జరుపు. ఇది కూడా ప్రీవియస్ టెట్లలో పడడం జరిగింది. ఇది బ్రింగ్ ఫార్వర్డ్ ముందుకు జరుపు. టు మూవ్ టు అన్ ఎర్లియర్ డేట్ ఆర్ టైమ్. ద ఏపీ టెట్ ఎగ్జామ్ డేట్ వాస్ బ్రాట్ ఫార్వర్డ్ బై ఏ వీక్. ఇక్కడ మనకి బ్రింగ్ అనేది ప్రెజెంట్ ఫామ్లో ఉంటుంది, ఇక్కడ పాస్ట్ ఫామ్లో ఉంది. అంతే, రెండు ఒకటే, కానీ పాస్ట్ ఫాము ప్రెజెంట్ ఫాము. నెక్స్ట్ బ్రింగ్ అవుట్. బ్రింగ్ అవుట్ అంటే ప్రచురించు, వెలుకు తీయు. టు పబ్లిష్ ఆర్ రివీల్ క్లియర్లీ. ద పబ్లిషర్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ అవుట్ ఏ న్యూ గ్రామర్ టెక్స్ట్ బుక్. ఒక కొత్త గ్రామర్ టెక్స్ట్ బుక్ను పబ్లిషరు ప్రచురించబోతున్నారు. బ్రింగ్ అవుట్ అంటే ఏంటంటే ప్రచురించడము. బ్రింగ్ అవుట్ అంటే ఏంటంటే ప్రచురించడము లేదా వెలికి తీయడము. నెక్స్ట్ బ్రింగ్ అప్ పెంచి పెద్ద చేయడము. టు రేర్ ఆర్ లుక్ ఆఫ్టర్ ఎ చైల్డ్. షీ వాస్ బ్రాట్ అప్ బై హర్ గ్రాండ్ మదర్. ఆమె తన యొక్క గ్రాండ్ మదర్ చేత పెంచి పెద్దవడం జరిగింది. నెక్స్ట్ కాల్ ఫర్ డిమాండ్ చేయు, అవసరమగు. టు డిమాండ్ ఆర్ రిక్వైర్డ్. యువర్ బ్యాడ్ బిహేవియర్ కాల్స్ ఫర్ ఏ స్ట్రిక్ట్ పనిష్మెంట్. కాల్ ఆఫ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది 2-3 సార్లు పడింది టెట్లో. ఇది కాల్ ఆఫ్ రద్దు చేయు. టు క్యాన్సిల్ సంథింగ్. ద వర్కర్స్ కాల్డ్ ఆఫ్ దేర్ స్ట్రైక్ ఆఫ్టర్ డిస్కషన్స్. సో కాల్ ఆఫ్ అంటే రద్దు చేయు. కాల్ ఆన్ ఆర్ కాల్ అపన్. సందర్శించు, కలుసుకొను. టు విజిట్ ఎ పర్సన్ ఫార్మల్లీ. ద ఇన్స్పెక్టర్ కాల్డ్ ఆన్ ద హెడ్ మాస్టర్ టుడే. కాల్ అవుట్ గట్టిగా పిలుచు, అరచు. టు షౌట్ ఆర్ స్పీక్ లౌడ్లీ. ద టీచర్ కాల్డ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ ద ప్రైజ్ విన్నర్స్. సో టీచరు ప్రైజ్ విన్నర్స్ని గట్టిగా అరిచి పిలిచారు. సో కాల్ అవుట్. కేర్ ఫర్ సంరక్షించు, ఇష్టపడు. టు లైక్ ఆర్ లుక్ ఆఫ్టర్ సమ్వన్. ద నర్స్ కేర్స్ ఫర్ ద ఎల్డర్లీ పేషెంట్స్ విత్ ఎఫెక్షన్. సో పెద్దవాళ్ళైనటువంటి పేషెంట్లను నర్సెస్ సంరక్షించారు ఎఫెక్షన్తో. క్యారీ అవుట్ ఆజ్ఞలను నెరవేర్చడము లేదా అమలు చేయడము. టు ఎగ్జిక్యూట్ ఆర్ పర్ఫార్మ్ అన్ ఆర్డర్ ఆర్ టాస్క్. స్టూడెంట్స్ మస్ట్ క్యారీ అవుట్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ దేర్ టీచర్. పిల్లలు టీచర్ యొక్క ఆజ్ఞలను సూచనలను తప్పకుండా అమలు చేయాలి.
నెక్స్ట్ మనకు తెలిసిందే క్యారీ ఆన్, కొనసాగించడాన్ని. టు కంటిన్యూ డూయింగ్ సంథింగ్, ప్లీజ్ క్యారీ ఆన్ విత్ యువర్ రైటింగ్. నెక్స్ట్ క్యాచప్, అందుకొను, సమం చేయు. టు రీచ్ ద సేమ్ లెవెల్ యాజ్ సమ్వన్ అహెడ్, ఫాలో ది షెడ్యూల్ టు క్యాచప్ విత్ ద సిలబస్. ఇక్కడ షెడ్యూల్ని ఫాలో అవ్వమని చెప్పడం జరుగుతుంది, సిలబస్తో పాటు సమం చేయడానికి, సిలబస్ని అందుకోవడం కొరకు. నెక్స్ట్ క్లియరప్, సర్దుబాటు చేయు. టు మేక్ టైడీ ఆర్ ఇంప్రూవ్, ద వెదర్ క్లియర్డ్ అప్ ఆఫ్టర్ ద హెవీ రైన్. పెద్ద భారీ వర్షం తరువాత వాతావరణము సర్దుకుంది. సో క్లియర్ అప్ అంటే ఏంటంటే సర్దుకోవడము. కమ్ అక్రాస్, ఇది ఇంపార్టెంట్ బిట్. ఇది అనుకోకుండా తారాసపడ్డాన్ని కమ్ అక్రాస్ అంటాము. టు మీట్ ఆర్ ఫైండ్ బై ఛాన్స్, ఐ కమ్ అక్రాస్ మెనీ న్యూ వర్డ్స్ వైల్ రీడింగ్ న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్ చదివేటప్పుడు నాకు అనుకోకుండా కొన్ని కొత్త పదాలు తారసపడ్డాయి. నెక్స్ట్ కమ్ ఆఫ్, జరుగుట, విజయవంతమగు. టు టేక్ ప్లేస్ ఆర్ సక్సీడ్, ద స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్ కేమ్ ఆఫ్ వెల్. సో నెక్స్ట్ కమ్ ఫార్వర్డ్, ఇది ఇంపార్టెంట్ బిట్. ఇది సహాయం చేయడానికి ముందుకు వచ్చు. టు ఆఫర్ హెల్ప్ ఆర్ వాలంటీర్, మెనీ యంగ్స్టర్స్ కేమ్ ఫార్వర్డ్ టు డొనేట్ బ్లడ్. చాలామంది యంగ్స్టర్స్, యువకులు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు, సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. మనకు ఆల్రెడీ తెలుసు, ఫార్వర్డ్ అంటే ముందుకు, కమ్ అంటే రావడం. సో రెండు కలిపితే సహాయం చేయడానికి ముందుకు రావడాన్ని కమ్ ఫార్వర్డ్ అంటారు, ఫ్రేజల్ వర్బ్ ఇది. క్రై అవుట్, క్రై అవుట్ అంటే భయంతో లేదా నొప్పితో గట్టిగా అరవడాన్ని క్రై అవుట్ అంటారు. టు షౌట్ ఇన్ పెయిన్ ఆర్ ఫియర్, ద చైల్డ్ క్రైడ్ అవుట్ వెన్ హీ సా ఎ స్నేక్. సో నొప్పితో లేదా భయంతో గట్టిగా అరిచాడు పామును చూసినట్టే ఒక అబ్బాయి. కట్ డౌన్, ఇది ఇంపార్టెంట్ బిట్. ఇది సో టెట్లో మనకి రావడం జరుగుతుంది. తగ్గించుకొను, టు రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ ఆర్ కన్జంప్షన్. సో వినియోగాన్ని కానీ లేదా డబ్బులను కానీ తగ్గించుకోవడాన్ని కట్ డౌన్ అంటాము. యు మస్ట్ కట్ డౌన్ యువర్ డైలీ ఎక్స్పెన్సెస్. డీల్ ఇన్, డీల్ విత్, రెండు ఒకే రకంగా ఉంటాయి, చెప్తాను దాని గురించి. డీల్ ఇన్ అంటే వ్యాపారం చేయు. టు బై అండ్ సెల్ గుడ్స్, ద షాప్ కీపర్ డీల్స్ ఇన్ స్టేషనరీ ఐటమ్స్. షాప్ కీపరు స్టేషనరీ ఐటమ్స్తో వ్యాపారం చేస్తాడు. డీల్స్ ఇన్ అంటే వ్యాపారం చేయు. సో వ్యాపారం చేసిన తర్వాత ఏంటి, ఆ వ్యాపారం చర్చిస్తారు కాబట్టి డీల్స్ విత్. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇది డీల్స్ విత్, చర్చించు, ఎదుర్కొను. టు హ్యాండిల్ ఏ టాపిక్ ఆర్ ప్రాబ్లమ్ ఆర్ పర్సన్, దిస్ లెసన్ డీల్స్ విత్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. సో డీల్స్ విత్ అంటే ఏంటంటే చర్చించు, ఎదుర్కొను. డై అవుట్, అంతరించిపోవు. టు డిసపియర్ కంప్లీట్లీ ఓవర్ టైమ్, మై ఓల్డ్ కస్టమ్స్ ఆర్ గ్రాడ్యువల్లీ డయింగ్ అవుట్. డూ అవే విత్, నిర్మూలించు లేదా రద్దు చేయు. టు అబాలిష్ ఆర్ ఎలిమినేట్. సో డూ అవే విత్ అంటే ఏంటంటే రద్దు చేయడాన్ని లేదా నిర్మూలించడాన్ని డూ అవే విత్ ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేస్తాము. వీ షుడ్ డూ అవే విత్ చైల్డ్ లేబర్ కంప్లీట్లీ. మనము తప్పనిసరిగా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి. సో డూ అవే విత్. డ్రాప్ అవుట్, ఇది అందరికీ తెలిసిన ఫెమిలియర్ వర్డ్, ఇది ఫెమిలియర్ ఫ్రేజల్ వర్బ్ ఇది. డ్రాప్ అవుట్, చదువును మధ్యలో ఆపివేయడాన్ని డ్రాప్ అవుట్ అంటాము. టు లీవ్ స్కూల్ ఆర్ కాలేజ్ బిఫోర్ ఫినిషింగ్. సో కాలేజ్ కానీ స్కూల్ ఏజ్ కానీ అవ్వకముందే చదువు మధ్యలో ఆగిపోవడాన్ని డ్రాప్ అవుట్ అంటాము. డ్యూ టు పావర్టీ హీ హ్యాడ్ టు డ్రాప్ అవుట్ ద స్కూల్. నెక్స్ట్ ఫాల్ అవుట్,
గొడవపడు, కలహించు. టు క్వారల్ ఆర్ ఆర్గ్యూ. టూ ఫ్రెండ్స్ ఫెల్ అవుట్ ఓవర్ ఏ స్మాల్ మ్యాటర్. ఒక చిన్న విషయం గురించి ఇద్దరు ఫ్రెండ్స్ గొడవ పడ్డారు. దీన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పిల్లలు సాధారణంగా కొట్టుకుని కింద పడిపోతారు. సో ఫాల్ అంటే పడ్డము. సో ఫాల్ అవుట్ అంటే పడి పడి కొట్టుకున్నారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫాల్ అవుట్ పడిపోయి కొట్టుకుంటున్నారు. సో సింపుల్గా చెప్పాలంటే ఫాల్ అవుట్ అంటే కొట్టుకోవడం లేదా గొడవ పడ్డము. నెక్స్ట్ ఫైండ్ అవుట్. ఇది తెలిసిందే. ఇది కనుగొనడాన్ని ఫైండ్ అవుట్ అంటారు. ఫైండ్ అవుట్ కనుగొను లేదా తెలుసుకొను. గెట్ అలాంగ్ విత్ సఖ్యతగా ఉండు. టు హ్యావ్ ఏ ఫ్రెండ్లీ రిలేషన్షిప్. టీచర్స్ అండ్ స్టూడెంట్స్ షుడ్ గెట్ అలాంగ్ వెల్ విత్ ఈచ్ అదర్. సో సఖ్యతగా ఉండడాన్ని గెట్ అలాంగ్ అంటారు. గెట్ అవే తప్పించుకోవడాన్ని గెట్ అవే అంటారు. సో గెట్ అవే అంటే తప్పించుకో. టు ఎస్కేప్ ఫ్రమ్ ఏ ప్లేస్ ఆర్ సిచ్యువేషన్. ద థీఫ్ మేనేజ్డ్ టు గెట్ అవే ఫ్రమ్ ద పోలీస్. గెట్ ఇన్ ఆర్ ఇంటూ లోపలికి ప్రవేశించడాన్ని గెట్ ఇన్ లేదా గెట్ ఇంటూ అని ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేస్తాము. టు ఎంటర్ ఏ బస్ ఆర్ ట్రైన్ ఆర్ కార్. హరీ అప్. గెట్ ఇన్ టు ద క్లాస్ రూమ్ బిఫోర్ ద బెల్ రింగ్స్. గెట్ ఆఫ్ బస్సు లేదా వాహనం దిగడాన్ని గెట్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేస్తాము. టు లీవ్ ఏ బస్ ట్రైన్ ఆర్ బైస్కిల్. షీ గెట్ ఆఫ్ ద బస్ at the station. నెక్స్ట్ గెట్ ఆన్. గెట్ ఆన్ అంటే ఏంటంటే పురోగతి సాధించడాన్ని గెట్ ఆన్ అంటారు, లేదా ఎక్కడాన్ని కూడా గెట్ ఆన్ అంటారు. టు మేక్ ప్రోగ్రెస్ ఆర్ బోర్డ్ ఏ వెహికల్. ఒక ప్రోగ్రెస్ సాధించడము లేదా ఒక వెహికల్ ఎక్కడము గెట్ ఆన్ అవుతుంది. హౌ ఈజ్ యువర్ సన్ గెటింగ్ ఆన్ విత్ హీ స్టడీస్. తన యొక్క స్టడీస్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా పురోగతి సాధిస్తున్నాడు. నెక్స్ట్ గెట్ ఓవర్ అధిగమించు, కోలుకొను. గెట్ ఓవర్ అధిగమించు లేదా కోలుకొను. టు ఓవర్కమ్ ఏ ప్రాబ్లమ్ ఆర్ ఇల్నెస్. సాధారణంగా మనకి ఓవర్కమ్ ఇట్ టుక్ హర్ మంత్స్ టు గెట్ ఓవర్ ద షాక్ ఆఫ్ ద యాక్సిడెంట్. యాక్సిడెంట్ నుంచి కోలుకోవడానికి మంత్స్ పట్టింది, చాలా మంత్స్ పట్టింది. నెక్స్ట్ గెట్ త్రూ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడాన్ని గెట్ త్రూ అంటారు. టు పాస్ అన్ ఎగ్జామ్ ఆర్ కంప్లీట్ ఏ టాస్క్. ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ గెట్ త్రూ ద ఎపిటెట్. ఇక్కడ బాగా కష్టపడితే ఎపిటెట్లో ఉత్తీర్ణత సాధిస్తారు. గెటప్ ఇది అందరికీ తెలిసిన ఫ్రేజల్ వర్బ్. నిద్ర లేవడానికి గెటప్ అంటాము. టు వేకప్ ఆర్ స్టాండప్. ఐ యూజువల్లీ గెటప్ అట్ 5 AM ఎవ్రీ డే. గివ్ అవే ఇది కూడా మనకి అందరికీ తెలిసిన ఫ్రేజల్ వర్బ్. యూట్యూబ్లో కానీ లేదా కొన్ని చోట్ల ఈ గివ్ అవే ఉపయోగించడం జరుగుతుంది. బహుమతులు పంచిపెట్టడాన్ని గివ్ అవే ఫ్రేజల్ వర్బ్ ఉపయోగిస్తాము. టు డిస్ట్రిబ్యూట్ ప్రైజెస్ ఆర్ గిఫ్ట్స్. ద చీఫ్ గెస్ట్ గేవ్ అవే ద ప్రైజెస్ టు ద టాపర్స్. బహుమతులు పంచిపెట్టడాన్ని గివ్ అవే యూస్ చేస్తాము. గివ్ ఇన్ అంటే లొంగిపోవడం. గివ్ ఇన్ అంటే ఏంటి, లొంగిపోవడం. టు సరెండర్ ఆర్ ఈల్డ్ టు ప్రెజర్. ఫైనల్లీ ద ఎనిమీ గేవ్ ఇన్ టు అవర్ ఆర్మీ. నెక్స్ట్ గివ్ అప్ వదిలివేయడం, ప్రయత్నం ఆపడాన్ని గివ్ అప్ అంటాము. టు స్టాప్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ ఆర్ స్టాప్ ఏ హ్యాబిట్. ఒక అలవాటును ఆపేయడము లేదా ఒక ఎఫర్ట్ని ఆపేయడము. నెవర్ గివ్ అప్ యువర్ అటెంప్ట్స్ అంటిల్ యూ సక్సీడ్. విజయం సాధించే వరకు నీ యొక్క ప్రయత్నాలను ఆపద్దు. ఇక్కడ ఆపడాన్ని గివ్ అప్ అంటారు, ఇక్కడ ఆపద్దు అనేసి నెవర్ గివ్ అప్ అని యూజ్ చేయడం జరిగింది. సో ఏదైనా గివ్ అప్ అంటే ఏంటంటే వదిలివేయడాన్ని, ప్రయత్నం ఆపడాన్ని గివ్ అప్ అంటారు. నెక్స్ట్ గో త్రూ క్షుణ్ణంగా చదువు లేదా అనుభవించు.
టు రీడ్ కేర్ఫుల్లీ ఆర్ ఎక్స్పీరియన్స్ డిఫికల్టీస్. క్షుణ్ణంగా చదవడాన్ని గో త్రూ అంటారు. ప్లీజ్ గో త్రూ దిస్ టెక్స్ట్ బుక్ థరోలీ బిఫోర్ ద టెస్ట్. టెస్ట్ వెళ్ళే ముందు క్షుణ్ణంగా చదవాలి. ఇక్కడ గమనించినట్లయితే గో త్రూ, గెట్ త్రూ రెండు కూడా చదువుకు సంబంధించినవే. సో గో త్రూ అంటే క్షుణ్ణంగా చదువు, గెట్ త్రూ అంటే ఉత్తీర్ణత సాధించు. సో ముందు చదివిన తర్వాత ఉత్తీర్ణత సాధిస్తాం కాబట్టి ముందు గో, తర్వాత గెట్ పొందుతాం కాబట్టి. సో రిజల్ట్ పొందుతాం కాబట్టి గెట్. బాగా చదివితే వస్తుంది కాబట్టి బాగా చదవడాన్ని గో అంటారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడాన్ని గెట్ త్రూ అంటారు. గో త్రూ, గెట్ త్రూ. సో ఈ రెండు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ గో ఆన్ అంటే కొనసాగించు అనే అర్థం వస్తుంది. టు కంటిన్యూ డూ సంథింగ్. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ టు గో ఆన్ రీడింగ్. టీచరు పిల్లల్ని అడిగారు ఇంకా చదవడం కొనసాగించమని అడిగారు. గ్రో అప్ ఇది కూడా తెలిసిందే, పెరిగి పెద్దదవడాన్ని గ్రో అప్ అంటారు. టు డెవలప్ ఇంటూ యాన్ అడల్ట్. వాట్ డూ యూ వాంట్ టు బికమ్ వెన్ యూ గ్రో అప్. పెరిగి పెద్ద అయిన తర్వాత మనం సాధారణంగా పిల్లల్ని అడుగుతూ ఉంటాము, పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమవుతావు. సో గ్రో అప్ అంటే పెరిగి పెద్దదవడము. సో ఇది వీడియోలో ఫస్ట్ పార్ట్ ఇది. సో పార్ట్ 2 కావాలని వాళ్ళు పార్ట్ 2 అని కామెంట్ చేయండి. తద్వారా నేను సెకండ్ పార్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీడియో నిడివి ఎక్కువ ఉండడం వల్ల దీన్ని 2 పార్ట్స్గా ఇవ్వడం జరుగుతుంది. సో జస్ట్ మీరు పార్ట్ 2 అని జస్ట్ కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో తయారు చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.